కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరేం చెప్తారు సార్? అంటే శ్రీవారి దర్శనం ఒక కళగా మారిపోయిందా అన్నది చర్చ ఎప్పటి నుంచో ఉంది. కానీ ఆయన మీద ఉన్న మక్కువ, ఆయన మీద ఉన్న ప్రేమ, ఆయనపై ఉన్న భక్తి శ్రద్ధలతో 20 గంటలు కాదు 24 గంటలైనా క్యూ లైన్లో నిల్చొని ఆ దర్శనం చేసుకుని భక్తులు వస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా విరుపులు ఉంటూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీఐపీ దర్శనాలు పెరిగిపోయాయి, ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు పెరిగిపోయాయి. అలాగే 300 రూపాయల టికెట్లు, ఇంకా మిగతా కేటగిరీ టికెట్లు కూడా భక్తులు పెరిగిపోయారు. అంటే సామాన్యుడికి దర్శనం కల్పించాలి అన్నది అందరూ చెబుతున్న మాట. కానీ ఈ వీఐపీ దర్శనాలు, అలాగే వీఐపీలు ఎవరైతే ఉన్నారో గతంలో ఏడాదికి 1-2 సార్లు వెళ్ళేవాళ్ళు వీఐపీలు. కానీ ఇప్పుడు ఒక నెలలో 4 సార్లు కొందరు కనిపిస్తున్నారు. నేను పేర్లు ప్రస్తావించకూడదు, కానీ వాళ్ళు కొందరు మంత్రులు ఉంటున్నారు, అలాగే మాజీ మంత్రులు ఉంటున్నారు, అధికారులు ఉంటున్నారు, న్యాయవాస్తుకు సంబంధించిన వాళ్ళు ఉంటున్నారు. అంటే రిపీటెడ్గా తిరుమల వెళ్తున్నారు. శ్రీవారిని మేము నెలలో 5 రోజులు దర్శించుకుంటేనే మాకు భాగ్యం కలుగుతుందని భావిస్తున్నారేమో మనకు తెలియదు, కానీ అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది. మీరేం చెప్తారు సార్ ఒక ఆధ్యాత్మికవేత్తగా, శ్రీవారిని సేవించే వ్యక్తిగా? హలో వెంకట నాయక. కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, కలియుగంలో వెంకటేశ్వర స్వామి మనకు ఆధారం అని ఒక ఆభాణక శ్లోకం చెబుతుంది. కాబట్టి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం లక్షలాది మంది రావడం మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ దర్శనం సులభంగా జరగాలి, సరళంగా జరగాలి, ఉచితంగా జరగాలి అనేదే కోరుకోవడం. ఎందుకొరకంటే ఏ విధంగానూ స్వామివారు మనము రుణపడి ఉన్నాం. స్వామి మనకు సేవలు అందించేటటువంటి విధంగా తన ఆశీస్సులతోటి మన వికాసము, వ్యక్తి వికాసము, మన కుటుంబాల వికాసము, మన దేశ వికాసము, ప్రపంచ శాంతి కోరేటటువంటి విధంగా ఆశీస్సులు అందిస్తున్నటువంటి స్వామి. అందుకొరకని చెప్పేసి ఎవరు నిరాశతో వెనుకకు వెళ్ళకూడదు. వారికి అందరికీ కూడా సరైన సమయానికి దర్శనాలు జరగాలి. అలా జరిగినటువంటి సందర్భంగా వారి సంతృప్తి, అలా స్వామి దర్శనం చేసుకుంటే చాలు అనుకునేటటువంటి స్థితి అండి. అందువల్ల వెంకయ్య నాయుడు గారు చెప్పిన దానితో ఏకీభవిస్తూ, మాన్యశ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను. అందువల్ల విఐపీలు తమకు తామే ఆలోచించాలి. వారు చెప్పిన విధంగా సంవత్సరానికి ఒకసారి దర్శనం చేసుకుంటే చాలు. అది కూడా సామాన్య భక్తుల్లో వస్తే ఇంకా మరీ సంతోషం. ఎందుకొరకు అని అంటే దర్శనం అందరికీ ఒకే విధంగా జరగాలి అనేటటువంటిది, ఆ పద్ధతి కొనసాగాలని మనం కోరుకోవాలి. కేవలం దర్శనం విషయమే కాకుండా నాయుడు గారి మనసులో ఉన్నటువంటి దాని ప్రకారంగా ఏదైతే బడి గుడి అనే మాట వారు ఉపయోగించారో అందులో గుడి ద్వారా మనకు అందాల్సినటువంటివి ఎన్నో ఉన్నాయి. సామూహికంగా గుడి ద్వారా నలుగురు కలిసి పారాయణం చేయడం, భజన చేయడం, ఆ తర్వాత ఈ కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మనకు గుడి అంటేనేనండి మనకు ఒక అన్నసత్రంగా, ధర్మసత్రంగా, ఒక ప్రమాణ వేదికగా, అంటే న్యాయ వేదికగా, చర్చా వేదికగా, ఒక యోగ నిలయంగా, ఒక ఆధ్యాత్మిక గ్రంథ భాండాగారంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా, సర్వ కళా నిలయంగా, అంటే ఏ కళ చూసినా మళ్ళీ భగవంతుని వైపే ఆలోచన కలిగేటటువంటి విధంగా వ్యక్తులు తీర్చిదిద్దే విధంగా గుడి ద్వారా మనకు సందేశం అందాలి. పూర్వకాలంలో గుడే బడి అనేటటువంటి మాట ఉందండి. అవును. అంటే ఆధ్యాత్మికంగా వికసించడానికి ఏ జ్ఞానమైతే మనం పొందుతున్నామో, ఏ విద్యనైతే మనం అందుకుంటున్నామో అది ఆధ్యాత్మిక వికాసానికి దోహదం చేసేదై ఉండాలి. అంతేకాకుండా గుడి ద్వారా ఎక్కడైతే ఇవాళ దేశంలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళల్లో పురోహితులు లేరు. మన గుడి ద్వారా అంటే ఈ వెంకటేశ్వర స్వామి యొక్క కృపచేత మనకు ఆ గుళ్లకు కూడా పురోహితులకు శిక్షణ ఇచ్చి అక్కడికి పురోహితుల్ని పంపించేటటువంటి విధంగా ఉండాలి. అంతేకాకుండా సామూహిక కుటుంబాలకు వాళ్ళు ఏ విధంగా మెలగాలని శిక్షణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. సామూహిక పారాయణాలు, సామూహిక భజనలు, వీటన్నింటికి కేంద్రంగా గుడి ఉంది అనేటటువంటి భావన మనము వెంకటేశ్వర స్వామి కృప వల్లనే ఇవన్నీ జరగాలనేది కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆధ్యాత్మికవేత్తలుగా ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కోరుకుంటున్నటువంటి విషయం అండి. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరేం చెప్తారు సార్? ఈ క్రమబద్ధీకరణ విషయంలో మీరేమైనా సలహాలు, సూచనలు చేస్తారా? ఎలా చేస్తే
భక్తులకి శ్రీవారు దగ్గర అవుతారు, రెండు దర్శనం సులువవుతుంది? స్వామివారి దగ్గర 2 సంవత్సరాలు సేవ చేసుకునే భాగ్యం నాకు లభించిందండి. అవును. కాబట్టి అక్కడి విషయాలు అన్నీ కూడా అవగాహనలో ఉన్నాయి. అందువల్ల ఈ భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పిన విధంగా అందరికీ కూడా సర్వదర్శనము అనేటటువంటి మాటనే ఉండాలి. ఆ విఐపీలు ఎవరైనా భగవంతుని దగ్గర అందరూ సమానులేనండి. ఎక్కడి నుంచి దండం పెట్టుకున్నా కానీ ఆ స్వామికి చేరుతుంది. కానీ స్వామిని కళ్ళారా చూడాలి అనేటటువంటిది, ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవము ఈ స్వామి. కాబట్టి ఈ కలియుగంలో మా మనసులో ఉన్నటువంటి ఏ కోరికలైతే ఉన్నాయో, మనసులో ఏది దాగి ఉన్నటువంటి భక్తి అయితే ఉన్నదో, ఆ స్వామివారి దర్శనంతో మేము పునీతులం అవుతాము అనేటటువంటి ఒక భావన ఉంది. అందువల్ల ఆ భావన వాళ్ళల్లో అదొక విశ్వాసంగా ఉన్నది. కాబట్టి దాన్ని పెంచాలి. అంతేకాకుండా స్వామివారు అనేక ప్రదేశాలలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఇవాళ వెలిస్తాయి. ఆ ఆలయాలకు కూడా ఈ స్వామివారి నుంచి ఆ ఆలయాలకు ఆశీస్సులు అందాలి. ఎందుకొరకు అంటే అక్కడ వాళ్ళు దర్శనం చేసుకునే సందర్భంగా ఏదో గ్రామంలో ఉంటుంది వెంకటేశ్వరాలయం, తిరుమల దేవుణ్ణి మనసులోకి తెచ్చుకుంటారు. అంటే తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అది వైకుంఠము అనేటటువంటి భావన ఉందండి జనంలో. కాబట్టి ఆ వైకుంఠం అనే భావన ఉన్నటువంటి కారణంగా మనస్సులో ఏ కల్మషాలు రాకుండా మేము మా స్వామిని దర్శించుకుంటున్నాము, మేము జీవాత్మరము, ఆయన పరమాత్మ, ఈ జీవాత్మ పరమాత్మ దర్శనం చేసుకుంటుందనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి భావన నిర్మాణం అవుతున్నటువంటి స్థితి అది. కాబట్టి దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, నేను ఈ జీవుడు, ఆ పరమాత్మ నన్ను నడిపిస్తున్నాడు అనేటటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనకు తగిన విధంగా వెంబడే దర్శనం కలిగేటటువంటి విధంగాను, వచ్చిన వాళ్లకు సరైనటువంటి సౌకర్యాలు కలిగేటటువంటి విధంగా, ఇప్పటికే సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయి. ఆ బాగా ఉన్నటువంటి వాటిలో క్రమబద్ధీకరణ చేసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. భక్తుల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉందండి. రైట్. థ్యాంక్ యూ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ.